టెస్లా భారత్ రావటం ఖాయమైపోయిందా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది. గతంలో వచ్చేందుకు ట్రై చేసి డిమాండ్లు పెట్టి వెనక్కు వెళ్లిన మస్క్ కంపెనీ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంది. 14 రకాల పోస్టుల కోసం టెస్లా కెరీర్స్లో నోటిఫికేషన్ ఇచ్చింది. గత వారం ప్రధాని మోడీ, ఎలన్ మస్క్ మీటింగ్ తర్వాత టెస్లా ప్రణాళికల్లో స్పీడ్ పెరిగింది. ఇంతకీ టెస్లా భారత్లోకి ఎంట్రీ ఇస్తే రేటు ఎంత ఉంటుంది? ఇప్పటికే ఉన్న ఈవీ కార్ల తయారీ కంపెనీలకున్న సవాళ్లేంటి? ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇది టెస్లా వెబ్సైట్ కెరియర్స్లో 14 రకాల పోస్టుల్లో ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్. గత వారం మోడీ, ఎలన్ మస్క్ మీటింగ్ జరగ్గానే ఇదిగో ఇలా కంపెనీ ప్రణాళికలు కూడా అంతే వేగంగా ముందుకెళ్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే టెస్లా ఇండియన్ ఎంట్రీ ఖాయమైనట్లే అనుకోవచ్చు. ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుందన్నది ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా చెప్పలేకపోయినా రావడానికి ఎంతో టైం పట్టదన్నది టెస్లా స్పీడ్ చూస్తుంటే అర్థమవుతోంది. పీసీబీ డిజైన్ ఇంజనీర్ దగ్గర నుంచి కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్ దాకా పోస్టులకు దరఖాస్తులను టెస్లా ఆహ్వానించింది. ఒక తయారీ యూనిట్కు ఏం అవసరమో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కోసం పోస్టులకు దరఖాస్తులను పిలిచింది. వర్క్ లొకేషన్ ముంబై, పూణేగా పేర్కొంది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం 5 పొజిషన్లకు ఉద్యోగాలను ముంబై, ఢిల్లీ 2 చోట్ల నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు లింక్డ్ఇన్ ప్రకటనలో టెస్లా పేర్కొంది. ప్లాన్ను బట్టి ఉద్యోగాల ఖాళీల భర్తీకి త్వరలో మరికొన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యాక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్లో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపు మీద కనిపిస్తోంది. ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో టెస్లా భారత్ ఎంట్రీ ఆ కంపెనీకి మంచి బూస్టప్ ఇచ్చేలా కనిపిస్తోంది. నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో టెస్లా గ్లోబల్ లీడర్స్గా ఉంది. అయితే గత కొంతకాలంగా టెస్లా ఈవీల అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియా లాంటి మార్కెట్ ఆ కంపెనీకి పెద్ద బూస్టప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ, ఎలన్ మస్క్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ మీటింగ్లో మస్క్కు చెందిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ స్టార్ లింక్ భారత్ మార్కెట్లోకి ప్రవేశించడంపై, అలాగే టెస్లాపై చర్చలు జరిగినట్లుగా చెప్తున్నారు. ట్రాయ్ ఆంక్షలతో స్టార్ లింక్ ఇండియా ప్రవేశం ఆలస్యమవుతోంది. అటు టెస్లా విషయంలోనూ గతంలో చాలా చర్చలు జరిగాయి. అవి ఇప్పటికి వర్కౌట్ అయ్యే పొజిషన్కు చేరుకున్నాయి. భారత మార్కెట్లోకొచ్చేందుకు ఎలన్ మస్క్ 2021 నుంచి ప్రయత్నాలు చేశారు. ఈవీలపై దిగుమతి సుంకాలను బాగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ కూడా చేసింది. ఈవీల దిగుమతిపై 100% టారిఫ్లు వేయడమేంటని ప్రశ్నించారు. మరోవైపు టెస్లా ప్రవేశంతో తమ ఈవీ యాక్షన్ ప్లాన్స్ను దెబ్బతీస్తుందని దేశీయ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చింది. గతేడాదే మస్క్ ఇండియా పర్యటనలో ప్రధాని మోదీని కలవాల్సి ఉండేది. కానీ అప్పుడు టెస్లా అమ్మకాలు తగ్గడం, అలాగే తమ కంపెనీల నుంచి 10% మందిని తొలగించాలని నిర్ణయించిన తర్వాత ఆ మీటింగ్ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఇవన్నీ గమనించిన కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే టెస్లాకు కొన్ని షరతులు విధించింది. దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు లోకల్గానే విడి భాగాలు కొనాలన్న కండిషన్ పెట్టింది. ఇందుకు మస్క్ అభ్యంతరం తెలిపారు. దీంతో టెస్లా ఎంట్రీ అక్కడికే బ్రేక్ పడింది. కానీ ఈ విషయంలో ఇప్పుడు చాలా కదలికొచ్చింది. ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ ఉండేలా వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా టెస్లా ఈవీలను కొనేవాళ్లు తగ్గడంతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడం మస్క్కు అనివార్యంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఎలాగైనా రావడం ఖాయమనుకున్నారో ఏమో కానీ గత నవంబర్ నుంచి స్థలాల కోసం అన్వేషణ చేస్తూ వచ్చింది టెస్లా. డిసెంబర్ నుంచి టెస్లా షేర్లు చాలా తగ్గాయి. లాభాల మార్జిన్లు తగ్గడం, అమ్మకాలు తగ్గడం, బ్రాండ్ వాల్యూ పడిపోవడంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తగ్గింది. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో టెస్లాకు డిమాండ్ బాగా తగ్గింది. 2024లో టెస్లా వెహికల్ డెలివరీలో తొలిసారి డౌన్ ఫాల్ చూసింది. డెలివరీలు 2023లో 1.81 మిలియన్ల నుంచి 1.79 మిలియన్లకు పడిపోయాయి. కంపెనీ లాభాల్లో కూడా 20% తగ్గుదల నమోదైంది. జనవరిలో చైనాలో టెస్లా 63,238 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను అమ్మింది.
గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 71,447 కార్ల నుంచి 11.5% తగ్గింది. అదే సమయంలో చైనా ప్రత్యర్థి BYD గత నెలలో 2,96,446 ఎలక్ట్రిక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ అమ్మింది. భారత్లో టెస్లా ఉద్యోగ దరఖాస్తులకు ఆహ్వానించడానికి ముందు చాలా కీలక పరిణామాలు జరిగాయి. అవేంటో ఒకసారి చూద్దాం. టెస్లా సహా ఇతర ఇంటర్నేషనల్ ఈవీ కంపెనీలకు రూట్ క్లియర్ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. $40,000 కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ ఈవీ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గించింది. అంటే మన కరెన్సీలో 34 లక్షల రూపాయలకు పైనున్న కార్లపై ఈ టారిఫ్ వర్తిస్తుందన్నమాట. అయితే 40% సుంకం తగ్గడం అంటే దాదాపు సగానికొచ్చినట్లే. ఇది కంపెనీకి చాలా ప్లస్ అయింది. మోడీ, ఎలన్ మస్క్ మీటింగ్లో ఈ టారిఫ్ మ్యాటర్ చర్చకొచ్చినట్లు చెప్తున్నారు. మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మంచి బూస్టప్ ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీల్లో కొత్త కార్ రిలీజ్ అవుతుందంటే చాలు ప్రీ బుకింగ్ చేసుకునేవారు ఎందరో. అలాంటిది టెస్లా వస్తే అందరికంటే ముందుగా కొని రోడ్లపై తిప్పాలనుకునేవారు ఎక్కువగా ఉంటారు. ప్రీమియమైజేషన్ కాన్సెప్ట్ భారత మార్కెట్లో ఫుల్ స్వింగ్లో ఉంది. సో ఖర్చెంతైనా పర్వాలేదు, తగ్గేదే లేదనుకున్న సంపన్న వర్గాలు టెస్లాను హాట్ కేకుల్లా కొంటాయన్న అంచనాలున్నాయి. ఇంతకీ టెస్లా భారత్కి వస్తే రేట్ ఎంత ఉంటుంది? టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏ రాష్ట్రాల్లో వచ్చే ఛాన్స్ ఉంది? చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇంకా తక్కువగానే ఉంది. 2024లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20% పెరిగి 1,00,000 యూనిట్లకు దగ్గరగా అమ్ముడయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో మరింత వృద్ధి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ వ్యవహారం టెస్లాకు మంచి అవకాశాన్ని అందించింది. 2070 నాటికి జీరో ఎమిషన్స్కు ఇండియా కట్టుబడి ఉంది. అంటే కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడం అన్నమాట. అందుకోసమే టెస్లా వంటి కంపెనీలకు కేంద్రం ఆమోదముద్ర వేసే ఛాన్సెస్ పెరుగుతున్నాయంటున్నారు. మన దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చాలా డెప్త్ ఉంది. కొత్త వెహికల్ రోడ్డెక్కుతుందంటే అది కూడా అంచనాలు ఎక్కువ ఉన్న వెహికల్కైతే ప్రీ బుకింగ్స్ కూడా ఉంటాయి. డెడికేటెడ్ టైం తర్వాతే డెలివరీ అందుతుంటుంది. దేశంలో సంపన్న వర్గాలు కూడా ఎక్కువయ్యాయి. కోటి పెట్టైనా సరే అందులో స్పెషల్గా ఉండేలా కొత్త కొత్త కార్లను వాడుతుంటారు. ఇక టెస్లా వస్తే ఊరుకుంటారా? అందరికంటే ముందుగానే కొని రోడ్లపై తిప్పాలనుకునేవారు ఉంటారు. అలాంటి వారికి టెస్లా ఒక కొత్త ఆప్షన్. భారత్లో టెస్లా మొత్తం 3 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇందులో ఒకటి గుజరాత్, మరొకటి ఏపీలో యూనిట్లు పెడతారన్న ప్రచారం అయితే జరుగుతోంది. నిజానికి టెస్లా తమ దగ్గరికి రావాలని కీలక రాష్ట్రాలన్నీ పోటీ పడుతున్నాయి. ల్యాండ్ ఇస్తాం, అన్నీ సమకూరుస్తాం, మంచి మ్యాన్ పవర్, ఈకో సిస్టమ్ ఉంది అని తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ పోటీ పడుతున్నాయి. నిజానికి గతేడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టెస్లా కంపెనీ తెలంగాణ రావాలని చూస్తే గుజరాత్ తరలించుకుపోయే ప్లాన్లో ఉన్నారని విమర్శించారు. టెస్లాతో ఎలా సంప్రదింపులు చేయాలో తమకు తెలుసు అన్నారు. గతేడాది నుంచి టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ కోసం అనుకూలమైన ప్రాంతాల కోసం సర్చ్ చేస్తోంది. మోడీతో మస్క్ ఇటీవలి భేటీ తర్వాత దాన్ని మరింత స్పీడప్ చేశారు. తయారీ కేంద్రాలతో పాటు భారత్లోని మెట్రో సిటీస్లలో షోరూంలను కూడా ఓపెన్ చేయాలని టెస్లా ప్లాన్ చేసుకుంటోంది. మన దేశంలో ఈవీ మార్కెట్ లీడర్ అయిన టాటా మోటార్స్ 38% మార్కెట్ వాటాను కలిగింది. ఎంజీ మోటార్ ఇండియాకు 29% మార్కెట్ వాటా, మహీంద్రా అండ్ మహీంద్రాకు 16% మార్కెట్ వాటా ఉంది. హుందాయ్, BYD, ఎంజీ మోటార్స్, విన్ఫాస్ట్ ఇప్పుడిప్పుడే తమ ఈవీ మార్కెట్ను పెంచుకుంటున్నాయి. టెస్లా అలా ఇండియాలో ఎంట్రీ ఇస్తుందనగానే ఇలా పలు వెబ్సైట్లలో ఆ కంపెనీల వేరియంట్లు, వారి సగటు ధరలకు సంబంధించిన ప్రచారం జోరందుకుంటోంది. ఈ ఏడాది చివర్లో లేదంటే 2026లో లాంచ్ అవుతుందంటున్నాయి కార్లు అమ్మే వెబ్సైట్లు. ఇప్పటికే చాలా సైట్లలో టెస్లా కార్లు, వాటి స్పెసిఫికేషన్స్ను వివరిస్తూ పోస్టులు పెడుతున్నాయి.
టెస్లా మోడల్ 3 గురించి కొత్త స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. హార్స్ పవర్ 283 bhp నుంచి 450 bhp వరకు ఉంటుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వెళ్ళొచ్చని, అలాగే 40 మినిట్స్లో 80% సూపర్ ఛార్జింగ్ అవుతుందంటున్నారు. యూరో NCAP క్రాష్ టెస్ట్లలో ఈ టెస్లా మోడల్ 3 5 స్టార్ రేటింగ్ సాధించిందని చెప్తున్నారు. ఇండియాలో టెస్లా మోడల్ 3 BMW i4, BYD సీల్కు పోటీ అంటూ కంపారిజన్స్ కూడా చేస్తున్నారు. రేటు 70 లక్షల నుంచి 90 లక్షల రేంజ్ వరకు ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే కంపెనీ అనౌన్స్ చేసే వరకు ఎగ్జాక్ట్ రేట్స్ ఎవరికీ తెలియవు. ఇవన్నీ సుంకాలను, కార్ వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. ప్రీమియమైజేషన్ కాన్సెప్ట్ భారత మార్కెట్ను ముంచెత్తుతోంది. అంటే విలాసవంతమైన వస్తువుల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే సంపన్నులు పెరగడంతో టెస్లా తన ప్రాడక్ట్స్ను ఇండియన్ మార్కెట్లో ఈజీగా అమ్ముకుంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి.